వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. విశాఖలో ఉన్నటువంటి ప్రభుత్వ అంగన్వాడీలు ఒక ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో ఆధునీకరించి ఈ నందిగర్ పేరిట అంగన్వాడీలన్నింటినీ కూడా సుందరంగా అలంకరిస్తున్నారు. మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. ఈ అంగన్వాడీలన్నీ కూడా రకరకాల కలర్స్, రకరకాల ఫ్రూట్స్, రకరకాల డిఫరెంట్ ఏబిసిడీలో ఉండే ఆల్ఫాబెట్స్ సంబంధించిన వస్తువులు, వాటి పేర్లను ఇక్కడ ప్రదర్శనగా ఉంచారు. అలాగే డేస్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్తో ఈ అంగన్వాడీ సెంటర్స్ అన్నింటినీ కూడా అందంగా అలంకరించారు. సో ఈ అలంకరించిన అంగన్వాడీ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో పిల్లలంతా కూడా వస్తున్నారు. ముఖ్యంగా ప్లే స్కూల్ని మించిన తరహాలో ఈ అంగన్వాడీ సెంటర్లను ఇక్కడ ఏర్పాటు చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖపట్నం జిల్లా, విశాఖపట్నం నగరంలో వేదాంత వారు సిఎస్ఆర్ సహకారంతో జిల్లాలో ఉన్న దాదాపు 770 అంగన్వాడీలో 50 అంగన్వాడీలు నందిగర్గా మనము ఇనాగ్రేట్ చేయడం జరుగుతున్నది. దాంట్లో భాగంగా ప్రతి అంగన్వాడీలో కూడా వాళ్ళు ఏదైతే నందిగర్గా గుర్తిస్తున్నారో, రూపురేఖలు మారుస్తున్నారో, అంగన్వాడీ అన్నింటిలో కూడా కావాల్సిన సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాంతోపాటు అక్కడ కావాల్సిన ప్లే మెటీరియల్, ఫర్నిచర్, ఫ్యాన్, లైటింగ్, దాంతోపాటు ఎల్ఈడి టీవీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దీని ద్వారా పిల్లలకి ఇంకా మెరుగైన అంగన్వాడీ సేవలు మనం అందించడానికి అవకాశం ఉంటుంది. దీనికి ప్రత్యేకంగా జిల్లా యంత్రాంగం తరపున వేదాంత గ్రూప్ వారికి, బీజీసీబీ సిఇఓ గారికి, వాళ్ళు సిఎస్ఆర్ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఇంత త్వరగా కంప్లీట్ చేయడానికి పూర్తి సహకారం అందిస్తున్న జిల్లా పీడీ గారికి, అదేవిధంగా జిల్లాలో ఉన్న సిడిపిఓస్, అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. అలంకృత అనే ప్రాజెక్ట్ ద్వారా వేదాంత వారు ఈ కొండపల్లి, ఎటికోప లాంటి వుడ్ బేస్డ్ టాయ్స్, పాయిజనస్ ప్లాస్టిక్ మెటీరియల్ కాకుండా ఆర్ లెడ్ బేస్ పెయింట్స్ కాకుండా న్యాచురల్ కలర్స్తో ఆ టాయ్స్ అన్నీ కూడా తయారు చేస్తున్నారు. దానికి కావాల్సిన స్కిల్ సెట్స్ వాళ్ళు నేర్పిస్తున్నారు. ఆ యాక్టివిటీ కూడా పెద్ద స్థాయిలో ప్రమోట్ చేయడానికి వాళ్ళు ముందుకు సిద్ధంగా వచ్చారు. ఆ ప్లే మెటీరియల్ జిల్లా యంత్రాంగంతో పాటు ముందుకు తీసుకువెళ్తామనే ప్రపోజల్ కూడా మా ముందు ఉంచడం జరిగింది. దాన్ని పరిశీలించి త్వరలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. పిల్లలతో మీరు మాట్లాడారు, ఇంటరాక్ట్ అయ్యారు, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి మామూలు పాఠాలే కాకుండా ఇప్పుడు వివిధ రైమ్స్ ఎలక్ట్రానిక్ మోడ్లో కూడా మనం నేర్పించడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు వాళ్ళు కూర్చోడానికి అనుకూలంగా ఆ సీటింగ్ అరేంజ్మెంట్, సో ఎక్కువ సేపు కూర్చొని వినడానికి వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది. ఈజీగా టైర్డ్ కాకుండా వాళ్ళు ఆడుకోవడానికి కూడా సదుపాయాలు తయారు చేశారు. ప్లే మెటీరియల్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దే ఆల్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో ఈ అంగన్వాడీకి వస్తున్నటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రులు మనతో ఉన్నారు. వారి అభిప్రాయాలు అడుగుదాం. చెప్పండి, మీ ఎవరిని పంపిస్తున్నారు మీ అంగన్వాడీకి? మా మనవాళ్ళు అండి. మా మనవాళ్ళు ఇద్దరు. ఎలా ఉంది ఇక్కడ సదుపాయాలు? ఇక్కడ సదుపాయం అంతా బాగుంది, అంతా బాగా చేస్తుండ్రు, అంతా బాగా టీచర్ మట్టుకి బాగా అనుకూలంగానే ఇంటికాడ తల్లిదండ్రులుగా అన్నీ చూస్తుంది, బాగుంది. ఏ ఇబ్బంది లేకుండా పిల్లలకి మనం పెద్దోళ్ళే ఉండాలని రావాలని మాట్లేదు. అన్నీ పిల్లలు బాత్రూమ్కి వెళ్ళా, పేసకి వెళ్ళా అంతా ఆవిడ చూసుకుంటుంది. ఆవిడ అన్నవాళ్ళ మట్టుకే పిల్లలు పెట్టాం. ఇప్పుడు మట్టుగా అంతా బాగా చూసుకుంటుంది. మరి ఇంకా ముందు కూడా ఎలా ఉంటుందో చెప్పడం. ఇప్పుడు మట్టుకి అండర్స్టాండింగ్గా చూసుకుంటుంది. మీరు చెప్పండి, గతంలో ఇప్పటికి మార్పు మీరు గమనించారా? ఎలా అనిపించింది? బాగుందండి. బాగా కలర్లు వేయడం అన్నీ బాగా బాగున్నాయి. పిల్లలు కూడా వాళ్ళ పిల్లల్లా చూసుకుంటాను, ఇద్దరు కూడా చూసుకుంటాను. బాగా చదువుతుందండి. ఫుడ్ కూడా బాగా పెడుతుంది, పాలు టైంకి. ఎవరిని పంపిస్తున్నారమ్మా? మా పాపనండి. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు అంగన్వాడీ నుంచి కొంచెం నీట్గా తయారయ్యి మా పిల్లలు కూడా చాలా బాగా చదువుతున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ ఏం చెప్పారు టీచర్ గారు అంటే అన్నీ చెప్తున్నారు. మా టీచర్ గారు కూడా చాలా బాగా చూసుకుంటారు. పిల్లల్ని నేర్పించడం, కొట్టడం కానీ ఏమి చేయరు. చాలా బాగా ఇంటికి ఎలా పంపిస్తున్నాను అలాగే పంపిస్తారు కూడా. నేర్చుకున్నవన్నీ మీతో చెప్తున్నారా? ఏమేమి చెప్తున్నారండి. టీచర్ గారు ఏం చెప్పారంటే అమ్మ ఇవి చెప్పారని రైమ్స్, ఏబీసీలు అన్నీ చెప్తారు. ఇంకా ఈ స్టూల్ బల్లలు కూడా వేశారు కదా, చాలా నీట్గా కూర్చొని చాలా బాగా చెప్తున్నారు. టీవీ కూడా వచ్చింది. టీవీ కూడా వచ్చిందమ్మా. టీచర్ గారు చిట్టి చిలకమ్మ అన్నీ చెప్తున్నారు, అన్ని టీవీలో వేస్తున్నారు. ఇప్పుడు ఫోన్ నాకు వద్దని చెప్తుంది టీచర్. చెప్పండి, మీరు ఎవరిని పంపిస్తున్నారు? మా పాపను పంపిస్తున్నామండి. బాగానే ఉంటుంది, అన్నీ బాగానే చెప్తుంది. ఉదయం టీచర్ గారే తీసుకెళ్తారు, సాయంత్రం టీచర్ గారే తీసుకొస్తారు. అన్నీ బాగానే చెప్తుంది, బాగా నేర్చుకుంటుంది. అది అంగన్వాడీ కూడా చాలా బాగుంది. ఇప్పుడు చాలా నీట్గా ఉంటుంది. టీవీ వచ్చింది, రైమ్స్ అవి బాగా చెప్తున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. ఫుడ్ అని చెప్పినవి మళ్ళీ మీకు ఇంటికి వచ్చి అన్నీ చెప్తారు. అది పాడుతూనే ఉంటుందండి ఇంటికి వచ్చి రైమ్స్ అవినా. టీచర్ ఏది చెప్తారో అవన్నీ చెప్తూనే ఉంటారు. బాగుంది. ఇప్పుడు బాగా చదువుకుంటున్నారు కదా పిల్లలకు కూడా, బాగా రైమ్స్ బాగా వస్తున్నాయి.
చాలా నీట్గా ఉంటున్నారు. టీచర్ కూడా చాలా బాగా చూసుకుంటారు. ఆయమ్మేటి టీచర్ ఏంటి చాలా నీట్గా చూసుకుంటున్నారు. వాళ్ళ పిల్లల్లాగా బాగానే ఉందండి ఇప్పుడంతా. టీచర్ గారు చెప్పండి, ఇక్కడ ఎంతమంది పిల్లలు వస్తారు, ఎలా ఉంది ఇక్కడ? 20 నెంబర్స్ వస్తారు సార్. చాలా వేదాంత ఫౌండేషన్ మాకు పెయింటింగ్స్ అవి వేసారు. పిల్లలు ప్లే స్కూల్లో చాలా మందిని అయితే ఇదివరకు వేసుకున్నారు. ఇప్పుడు అలాంటిది ప్లే స్కూల్ మించిపోయిందండి. అంగన్వాడీ ఎగ్స్ మిల్క్ వస్తున్నారు కదండి, వస్తున్నారు. ప్లే స్కూల్ మించిపోయిందండి. అక్కడ వేలకు వేలు తగలేస్తున్నాము, మాకు వద్దు అంగన్వాడీలోనే బాగుందని ప్లే స్కూల్కి వెళ్ళిన పిల్లలు కూడా మా అంగన్వాడికి మళ్ళీ రిటర్న్ ఇస్తారండి. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏమేమి నేర్పిస్తారండి పిల్లలకి జనరల్? ఇక్కడ సార్ మాకు ఆర్ఎల్ఎం అని మాకు సూపర్వైజర్ మేడం నుంచి మాకు అన్ని మెసేజెస్ వస్తాయండి. ఆ మ్యాట్సెస్ అన్నీ ఓపెన్ చేసి పిల్లల ముందే ఓపెన్ చేస్తాను. ఈరోజు మనకి ఏ టైం వచ్చింది, ఏం కథ వచ్చింది అనేసి చూసుకొని ఆ కథ స్టోరీ అవన్నీ పిల్లలతో ముందు నేను చెప్పి వాళ్ళకి ఏం అర్థమైందని కూడా నేను మళ్ళీ అడుగుతాను. రైమ్స్ మాకు మొబైల్స్ వస్తాయి కదండి, ఆ రైమ్స్ అన్నీ పిల్లలతో మేము పాడిస్తున్నాము. అలాగే మాకు PP1 PP2 బుక్స్ ఉంటాయండి. పిల్లలు ఏ బుక్స్ అవ్వండి, ఆ బుక్స్ ప్రకారంగా టైం టేబుల్ ప్రకారంగా పిల్లలకి మేము బుక్స్ రాయిస్తాము. పిల్లలంతా ఇంట్రెస్ట్గా వస్తున్నారా? చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. ఈ డ్రాయింగ్స్ చూసి టీవీ అన్నీ కూడా చూసండి. ఇప్పుడు స్ట్రెంత్ కూడా పెరిగింది. ఇదివరకు 13-15 ఉండేవారు, ఇప్పుడు 22 నెంబర్స్ అయ్యారు. స్ట్రెంత్ కూడా పెరిగింది. ఓకే. సో ఈ అంగన్వాడీ నూతనంగా మెరుగులు దిద్దుకున్న ఈ అంగన్వాడీకి అయితే పిల్లలు ఎప్పుడెప్పుడు తెల్లవారవుతుందో, ఎప్పుడెప్పుడు అంగన్వాడీకి వద్దామన్నంత ఉత్సాహంతో ఉన్నారని ఈ పేరెంట్స్ అలాగే టీచర్స్ కూడా చెప్తున్నారు. సో ఈ వచ్చిన నూతన ఆధునిక వస్తువులన్నీ కూడా పిల్లలకి ఎంతగానో నచ్చాయని, ఇక్కడ నేర్చుకున్న పాఠాలన్నీ కూడా ఇంటికి తీసుకెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత వారి తల్లిదండ్రులు కూడా చెప్పడం తమకు ఒకంత ఆనందాన్ని కలిగిస్తుందని తల్లిదండ్రులు చెప్తున్నారు. సో ఇది నందగారి కార్యక్రమంలో భాగంగా ఈ వేదాంత సంస్థ ఇచ్చిన CSR నిధులతో దీన్ని ఆధునికంగా రూపొందించారు. సో ఇదంతా కూడా కొత్త రూపు సంతరించుకుంది. ఇది ఈ అంగన్వాడీ యొక్క స్పెషల్ స్టోరీ. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.